పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కానీ, పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కానీ, ఈ యొక్క లక్షణాలు కనబడితే జాతకం తప్పకుండా చూసుకోవాలి. ప్రధానంగా చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి అంటే ఒకరి యొక్క నిర్ణయం ఇంకొకరికి నచ్చట్లేదు. ఒకరి యొక్క డామినెన్స్ ఇంకొకరికి నచ్చట్లేదు అనుకుంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. కుజుడి యొక్క ఎఫెక్ట్ వల్ల జాతక దోషం కనబడుతోంది అని అర్థం. ఒకరు దగ్గరగా వచ్చినప్పుడు ఇంకొకరికి ఆ శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సంతృప్తి కానీ, లేకపోతే ఆనందము కానీ కలగడం లేదు అంటే శుక్ర బలము అనేటువంటిది తక్కువగా ఉంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అని అర్థమండి. ఇంకొకటేంటి అంటే ఒకరినొకరు గౌరవము అనేటువంటిది ఇచ్చుకోవట్లేదు. వాళ్ళు ఎంత సంపాదించినా, సాధించినా చిన్న చూపు చూస్తున్నారు అంటే జాతకంలో శని యొక్క బలము అనేటువంటిది అధికంగా ఉండి, శని యొక్క డామినెన్స్ వల్ల, దోషం వల్ల వాళ్ళిద్దరిలో విభేదాలొస్తాయి అని అర్థమండి. ఇంకొకటి ఏంటి అంటే ఇద్దరికీ కూడా విభిన్నమైనటువంటి ఆలోచనలు పుట్టి ఇద్దరూ కలిసిన తర్వాత ఇద్దరిలో ఎవరికైనా నష్టము కలగడం అంటే జాబ్ పోవడం కానీ, బిజినెస్‌లో లాస్ అనేటువంటిది జరగడం కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, లేకపోతే అన్నీ కూడా కోల్పోవడం కానీ, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం కానీ ఏదైనా జరుగుతోంది అంటే ఖచ్చితంగా ఒక గ్రహము ఎఫెక్ట్ అవుతోంది. అది రవి కానీ, కుజుడు కానీ, లేకపోతే గురువు కానీ ఎఫెక్ట్ అవుతున్నారు అని అర్థం అండి. ఎప్పుడైనా సరే పెళ్ళైనటువంటి వాళ్ళు జాతకం చూసుకోకుండా పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సింప్టమ్స్ కనబడితే మాత్రము జాతకం చూసుకోండి. ఇద్దరి యొక్క కంపాటిబిలిటీ బావుంది అంటే ఒకరి యొక్క వేళా విశేషం వల్ల ఐశ్వర్యము అనేటువంటిది పడుతుంది. ఇంకొకరి యొక్క వేళా విశేషం వల్ల అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కారణం వారేదో తప్పు చేశారని కాదండి. మీ ఇద్దరికీ అది కుదరడం లేదు అని అర్థం. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా జాతకం చూసుకుని తగినటువంటి రెమెడీస్ చేయండి. చాలా బావుంటుంది.